హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? నేను మీ బెల్లంపల్లి అమ్మాయిని. ఈరోజు వచ్చేసి నేను టమాటా చట్నీ ఎలా చేయాలో సింపుల్గా చెప్తాను, ఓకేనా? టమాటాలు తీసుకోండి, ఒక 5 to 6 టమాటాలు తీసుకోండి. అండ్ మిర్చి ఒక 10 అలా తీసుకోండి. అండ్ ఒక కట్ట కొత్తిమీర అండ్ ఒక కట్ట పుదీనా కూడా తీసుకోండి. ఇవన్నీ మంచిగా ఆయిల్ పోసి ఆయిల్లో వేసేసేయండి. టమాటా అండ్ మిర్చి ఫస్ట్ మంచిగా ఫ్రై అయ్యేలాగా చూడండి. టమాటా మిర్చి వేసిన తర్వాత ఒక కట్ట కొత్తిమీర అండ్ ఒక కట్ట పుదీనా కూడా వేసేసేయండి. పుదీనా వేస్తే ఫ్లేవర్ మంచిగా ఉంటుంది కాబట్టి పుదీనా కొత్తిమీర రెండు వేసేసేయండి. దాంట్లోనే కొంచెం జీలకర్ర వేసిన తర్వాత మన రుచికి సరిపడా కొంచెం ఉప్పు కూడా వేసేయండి. తర్వాత ధనియాలు వేయండి. ధనియాలు వేసిన తర్వాత ఉప్పు కూడా వేసేసిన తర్వాత మంచిగా ఒకసారి కలిపేసేయండి. కలిపేసి లిడ్ పెట్టేసేయండి. లిడ్ పెట్టేసిన తర్వాత ఒక 10 మినిట్స్లో అది మంచిగా ఫ్రై అయిపోతుంది. దాన్ని గ్రైండర్ పట్టేసుకోండి. గ్రైండర్ పట్టేసుకున్న తర్వాత చట్నీ అనేది ఇలా వస్తుంది. ఇది మనం దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ వేసుకొని తింటే బాగుంటుంది చట్నీ.